గైస్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. మీకు కూడా ఇంట్రెస్టా యూట్యూబ్? ఇంట్రెస్ట్ కానీ నేను ఇన్స్టాగ్రామా? నువ్వు వీడియోస్ చేస్తా? యూట్యూబ్లో చేస్తా. అరే సూపర్ రా, ఏం వీడియోస్ చేస్తావు? ఇప్పుడు ఒక డీల్ క్లోజ్ అయిన ఉండే, ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి. నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన యూఎస్లో ఉంటాడు, రాజా అని చెప్పి. నాకైనా చిన్నోడే కానీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గైస్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి, మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నా జర్నీ కూడా మీరు మొత్తము నా జర్నీ డాక్యుమెంట్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు అర్థమవుతుంది. సో బేసికల్లీ ప్రజెంట్ నేను పార్క్లో ఉన్నా, మీరు చూస్తారు కదా. ఇప్పటిదాకా నేను వాకింగ్ చేసిన అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్పేస్లో చెప్పులు షూస్ వేసుకోకుండా, షూస్ అక్కడ పెట్టిన లేకుండా వాకింగ్ చేస్తున్నా. కొంచెం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి, జనరల్లీ అంటారు కదా, మంచిగా మట్టి మీద నడుస్తే అట్లా కంట్రోల్ ఉంటుంది అని చెప్పి అందుకు నడుస్తున్నా. సో ఈ వీడియో నేను మెయిన్లో ఎందుకు తీస్తున్నా అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చాలా సఫర్ అవుతున్నా హెల్త్ ఇష్యూస్ వల్ల. హెల్త్ ఇష్యూస్ నాకు ఎలాంటి రోగాలు అవి ఏం లేవు, జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నా. ఓవర్ వెయిట్ ఉండడం కూడా మంచిది కాదు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకే నేను నా డైట్ జర్నీ చాలా రోజుల కింద స్టార్ట్ చేసినా కానీ ఏదో ఒక రీజన్ వల్ల కన్సిస్టెన్సీ అనేది పోతుంది, అసలు ఉండట్లేదు. బట్ నేను ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ ఉందాం అనుకుంటున్నా. అండ్ నా డైలీ హ్యాబిట్స్ అన్నీ చాలా చేంజ్ చేసుకోవాలి. నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన యూఎస్లో ఉంటాడు, రాజా అని చెప్పి. నాకైనా చిన్నోడే కానీ ఫిట్నెస్ విషయంలో చాలా అవగాహన ఉంది, బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. అయితే ఆ బ్రదర్ని నేను మాట్లాడి, నాకు నా మెంటర్లా ఉండు, నాకు హెల్ప్ చేయి, నేను వెయిట్ 94.5 kgs ఉన్నా, నేను తగ్గాలి అని చెప్పిన. మీకు కూడా ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నా అంటే, అది జస్ట్ నంబర్ మాత్రమే. 94.5 kgs అనేది ఒక నంబర్, ఆ నంబర్ చేంజ్ అవుతుంది. నేను ఎప్పటికీ 94 kgs ఉండను, నేను కష్టపడితే తగ్గుతా. అందుకనే నేను ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే నేను డెఫినెట్లీ తగ్గుతా, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను చూసి ఎక్కిరించే వాళ్ళు ఎక్కిరించవచ్చు, నువ్వేం తగ్గుతావులే, ఇట్లాంటివి చాలా చూసినాంలే అని చెప్పి అనండి, ఏం పర్వాలేదు. మీరు అట్లా అంటే కూడా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని. సో యు ఆర్ ఫ్రీ టు ఒకవేళ అనేవాళ్ళు ఉంటే అనండి, పర్లేదు అంటున్నా. సో ఆ బ్రదర్తో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1:20 నిమిషాలు మాట్లాడినా. ఆయన నాకు చాలా విషయాలు చెప్పిండు. బేసికలీ ఫస్ట్ నేను చెప్పిన, నేను ఏం తింటా, ఏం తాగుతా, అండ్ అలాగే ఏమేమి జంక్ ఫుడ్ తింటా, ప్రతి ఒక్కటి చెప్పిన. సో ఆ బ్రదర్ నాకు మెయిన్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే, అలాగే నేను డైట్ ఏమేమి చేస్తా, వాకింగ్ చేస్తానా, జిమ్ చేస్తానా, డాన్స్ చేస్తానా, ఇలాంటివి చాలా చెప్పిన. ఆయన మొత్తం అనలైసిస్ చేసి చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్రదర్ నువ్వు ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది నీ డైట్, ఫుడ్ ఇంటేక్ అని చెప్పిండు. సో ఆయన కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పిండు అనమాట. అవి నేను ఫాలో అవుతా. అండ్ నన్ను ఫ్రిడ్జ్లో వాటర్ కూడా బంద్ చేయమని చెప్పిండు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇంటికి స్టార్ట్ అవుతున్నా, వాకింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 12,000 సంథింగ్ చేంజ్ స్టెప్స్ కంప్లీట్ చేసిన. రిమైనింగ్ 3,000 నేను నైట్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తా. తిన్న తర్వాత కూడా నైట్ వజ్రాసనం వేయాలి బ్రో అని చెప్పిండు రాజా బ్రో. నాకు వజ్రాసనం వేసిన తర్వాత వాకింగ్ చేయమన్నాడు. కదా ఏం చూస్తున్నావురా? వీడియో తీస్తున్నా, అంతే కదా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నా, ఒక కుండ తీసుకొని వెళ్తా, కుండలో వాటర్ తాగమన్నాడు, ఫ్రిడ్జ్లో ఇది ఆగొద్దంట. అండ్ అలాగే ఆయిల్ కూడా చేంజ్ చేయమన్నాడు. ఫుడ్ హ్యాబిట్స్ రైస్ క్వాంటిటీ అయి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ కూడా చెప్పిండు. అవన్నీ నేను ఫాలో అవుతా. సో మేబీ ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా బ్లాగ్ ఉంది, చూడండి. ఈ 3 minutes ఒక 4 minutes మీరు నా జర్నీ కోసం ప్లస్ ఈ హెల్త్ గురించి మీరు వింటున్నారంటే ఐ లిటరల్లీ అప్రిషియేట్ యూ. ఇక పదండి స్టార్ట్ అయ్యాం. సో గైస్, నేను చూస్ చేసుకుంటున్నా ఈ బ్రదర్కి యూట్యూబ్ ఛానల్ని ఏం అడుగుతుండో, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు చెప్పంటుండో. సో చెప్తే అర్థమవుతలే అనుకుంటే చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకుంటావా? పక్కా. ఇంకో ఇది నా ఛానల్ నేమ్, ఇది మిహాన్ రియాలిటీ, MIHAN రియాలిటీ. నువ్వు కూడా వస్తావు, ఇప్పుడు ఈ వీడియో కూడా వస్తుంది రేపు, సరేనా? పోగానే సబ్స్క్రైబ్ చేసుకో, నువ్వు కూడా చేసుకో. మీ డాడీ ఫోన్లో, మీ మమ్మీ ఫోన్, మీ డాడీ ఫోన్, అందరి ఫోన్లోకి వెళ్ళి. ఓకే,
మా డాడీ ఫోన్ ఉంది, మా మమ్మీ ఫోన్ ఉంది. అందరూ చేసేయి, ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. ఎంతమంది సబ్స్క్రైబర్స్? ఎంతమంది అనుకుంటున్నావు ఇప్పుడు గెస్సే? 15K. 1,25,000. 1 lakh. నీకు కూడా ఇంట్రెస్టా యూట్యూబ్? ఇంట్రెస్ట్ కానీ నేను ఇన్స్టాగ్రామా? నువ్వు వీడియోస్ చేస్తావా? చేస్తా, యూట్యూబ్లో చేస్తా. అరే సూపర్ రా. ఏం వీడియోస్ చేస్తావు? ఏదైనా పార్క్కి వెళ్ళి ఏదైనా ఇంప్రూవ్ అది జిమ్ ఏదో ఒకటి చేసేసా. ఏదో ఒకటి చేసేస్తావా? చేసా అంటే ఏదో ఒకటి చెప్తా. మనం ఏం చేస్తాం మరి. అచ్చా సూపర్. నేను కూడా అదే చేస్తారా, డైలీ వ్లాగింగ్ చేయండి. డైలీ పెట్టాలి వీడియో, సరేనా? నీకు డైలీ నీకు వ్యూస్ వస్తున్నా రాకున్నా పెడుతూనే ఉండు, సరేనా? మా అన్న వాళ్ళది కూడా ఉంది ఛానల్. మీ అన్న వాళ్ళది వదిలే కానీ నువ్వు మాత్రం డైలీ చేయి. మరి ఈరోజు చేస్తలేవు? కెమెరా లేదు నీ దగ్గర, ఫోన్ లేదు? అరే అన్న ఈరోజు నేను రాలే అన్న. ఈరోజు ఫోన్లో మా ఫోన్ పనికిపోయింది, డిస్ప్లే పోయింది. అరే అవునా? వీడియో వేస్తుంటే రాయికి దానికి డిస్ప్లే పోయింది. నీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? నాకు 1000 ఉంటారు. సూపర్ రా. 1000ఆ? మీ ఛానల్ పేరు ఏంటి చెప్పు? జీవైటీ బాయ్స్. జీవైటీ బాయ్స్ అంట గైస్. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన తమ్మునికి సపోర్ట్ చేయండి, ఓకేనా? చెప్పిన షౌట్ అవుట్ ఇచ్చిన, ఓకే? మైక్ వచ్చేసి మైక్ 10,000 అనుకుంటారా ఇప్పుడు. అంటే నేను కొన్నప్పుడు రేట్ ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గింది 10,000. కెమెరా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు? 54,000. 54,000 నా దగ్గర కూడా ఉంది కానీ నేను యూజ్ చేయాలి, మా అన్న యూజ్ చేయకుంటాడు. నేను వీడియోస్ నువ్వు నీ దగ్గర ఏది ఉంటే దాంతో చేయాలి. ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని చేసేయి. ఫోన్తోనే చేస్తున్నాను కానీ మా అన్న ఒక్కొక్కసారి మా అన్న వస్తే మా అన్నతో కెమెరాతో తీసాను. అవునా? మా ఇద్దరిది కూడా ఒక్కొక్కసారి షేర్ ఇద్దరు కలిసి డైలీ అప్లోడ్ చేయాలి. డైలీ నెక్స్ట్ 1 year వరకు డైలీ ఓ వీడియో పెట్టరు, సరేనా? డైలీ ఒక వీడియో అంటే ఫోన్ ఇయర్ డిస్ప్లే పడిపోయింది. రేపు చేస్తాం అన్న, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. చేసే, ఓకేనా? ఈరోజు నుంచి స్టార్ట్ చేయి. అంటే ఈరోజు ఫోన్ రిపేరింగ్కి ఇచ్చినాం, రేపు అవుతుంది అంట డిస్ప్లే. అచ్చా ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. నీకు కూడా ఆల్ ద బెస్ట్. నాకు చెప్పరా? ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సరే ఎప్పుడు ఓకే బాయ్ రా. ఇగో ఇదే నా బండి, బాగుందా? ఈరోజు వీడియో కూడా ఉంది, మీ హ్యాండ్ రియాలిటీ. ఇంటికి వెళ్ళి ఏమంటారు అందరు, మీ మమ్మీ డాడీ తమ్ముడు అక్క చెల్లి అందరి ఫోన్లలో సబ్స్క్రైబ్ చేయి, ఓకే? థ్యాంక్ యూ. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో నాకు తెలిసిన ఒక తాత ఉంటాడు, కుండలు చేస్తాడు ఆయన. సో వెళ్ళి ఆయన దగ్గర కుండ ఉందేమో అడుగుతా. బికాజ్ నాకు రాజా బ్రో కుండ కొనుక్కోమని రికమెండ్ చేసిండు. కుండ నీళ్ళు తాగమన్నాడు. ఫ్రిడ్జ్ నీళ్ళు ఫస్ట్ వెంటనే బంద్ చేయన్నాడు. నీకు దండం చేస్తా బంద్ చేయన్నాడు, తెలుసా? సేమ్ డైలాగ్, నీకు దండం చేస్తా ఫస్ట్ ఫ్రిడ్జ్ నీళ్ళు బంద్ చేయన్నాడు. కుండ ఉందా? కుండ నీళ్ళ కుండ. సో గైస్ ఇగో ఇది ఇచ్చింది అమ్మమ్మ. ఇది కెమెరా, ఇది అది ఏంటి అని అడుగుతుండే ఆయన. లీకేజ్ చెక్ చేస్తారు. లీకేజ్ మొత్తం నిండా వస్తావా ఇప్పుడు? కింద వస్తే చాలా? అచ్చా అచ్చా అచ్చా. ప్రజెంట్ నేను ఇంటికి వచ్చేసిన అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ ఖాళీ ఉంది కదా, ఎవరో రెంట్ కావాలని చెప్పి వచ్చారు, అది ఖాళీ ఉంది. సో వాళ్ళతో మాట్లాడినా అండ్ ఇప్పుడు ఇక వెళ్ళి స్నానం చేసుకొని నా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ గైస్ నేను స్నానం చేసుకున్నా అండ్ మీరు చూస్తున్నారు కదా నేను కింద కూర్చున్నా బికాస్ తింటున్నా. సో నాకు రాజా బ్రో ఏం చెప్పిండంటే కింద కూర్చొని తిను బ్రో ఇప్పటి నుంచి, కుర్చీ మీద కూర్చొని తినకన్నాడు. ఇవేంటో అనుకునేరు, ఇవి చేతికి పెట్టుకునేవి, ఓకే? బై ద వే సో అందుకే కింద కూర్చొని ఇట్లా తింటున్నా, అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి షేడీ టెంప్లెట్, షేడీ ఫ్లాగ్. చిన్న బ్రేక్ తీసుకున్నా అండ్ ఇలా రాగి జావ ఉంది, మార్నింగ్ నేను చేయించిన మా ఇంట్లో వాళ్ళతోనే. సో చూడండి, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన, అది అంటే ఇది చేసినప్పుడు వేడి ఉంటుంది కదా, సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నా గట్టగట్టింది ఇది. బై ద వే రాజా బ్రో నాకు డైలీ తాగాలని చెప్పింది, చాలా మంచిదంట. అంటే మా ఇంట్లో మా అమ్మమ్మ మా మమ్మీ కూడా అంటారు ఇది చాలా మంచిది బలం అని చెప్పి. తాగుతున్నాయి ఈ మధ్య, బట్ ఆ బ్రో కూడా సజెస్ట్ చేస్తుండే చాలా మంచిది తాగాలి అని చెప్పి. సో మీరు కూడా తాగండి, ఓకే?
గైస్ మీకు ఒక విషయం షేర్ చేయాలి. రీసెంట్లీ నా డిజిటల్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన కదా, ఏప్రిల్ 16th రోజు చాలా సేల్స్ అయినాయి. అండ్ నేను సేల్స్ చేయడమే కాకుండా నా క్లయింట్స్ కూడా సేల్స్ చేస్తున్నారు. ప్రూఫ్ చూపిస్తే చూడండి. మైల్ స్టోన్ అన్లాక్డ్, ఫస్ట్ సేల్ యాక్టివ్డ్ వెంకటేష్ పిడియాల, ప్రూఫ్ ద సిస్టమ్ వర్క్స్. సో ఈ పర్సన్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ సేల్ చేసిండు, ఇంకా చాలా సేల్స్ చేసిండు. బట్ టెంప్లెట్ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన. సో మీరు కూడా ఇలా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు ఒకవేళ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఆన్లైన్ బిజినెస్, అఫిలియేట్ మార్కెటింగ్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీకు ఒకవేళ నాతో కాల్ బుక్ చేసుకొని మాట్లాడాలనుకున్నా ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. యూ కెన్ డూ దట్. ఓకే, ఇప్పుడు నేను ప్రజెంట్ మీ సేవాకి వెళ్తున్నా. అదే మా వానక్క డాక్యుమెంట్ కోసం ఏదో అప్లై చేయాలి కదా. నిన్న పోతే వాడు లేకుండా ఉండే కదా, సో మళ్ళీ ఇప్పుడు పోతున్నా. గైస్ ఇక మళ్ళీ క్లోజ్ ఉంది. లిటరల్లీ చూడరు, మీ సేవ ముంగల అనుకోరు. అమ్మ అంటే ఆ డిమాండ్ అట్లుంది ఆ మీ సేవకి. ఒకవేళ ఓపెన్ ఉంటే అందరు లైన్ కడతారు. వచ్చి ఆంటీ వండుకుంది, అంకుల్ వండుకుండు, ఎవరో ఆ పాప వండుకుంది. ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఓ మీ సేవ పెట్టుకునేది మేలు అనిపిస్తుంది. అంటే చూడు ఎంత డిమాండ్ ఉందో సార్. ఆల్రెడీ నేను ఇంటికి వచ్చిన. అండ్ ఇప్పుడు మళ్ళీ కారులో నేను ఇంకా మా అమ్మమ్మ కలిసి మీర్పేట్ అంటున్నా, మలక్పేట్ గంజ్కి వెళ్ళాలి. అక్కడ మిరపకాయలు సంథింగ్ తీసుకోవాలంట. వెళ్దాం. సో ప్రజెంట్ చెంచల్గూడ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది, ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మలక్పేట్ గంజ్లో తీసుకుంటాం అన్నమాట. సో గైస్ ఇదే మండి గంజ్ అంటారు బేసికల్లీ. అక్కడ పెట్టిన కారు అండ్ ఇక్కడ ఇవన్నీ మిరపకాయలు అవి ఇక్కడ దాకా కొడుతుంది ఘాట్. అసలు అమ్మమ్మ వెళ్ళింది, ఎక్కడ వెళ్ళిందో ఏమో తీసుకోవడానికి. ఇంక కార్ పార్క్ చేసి వస్తే అంటే వెళ్ళిపోయింది ఆమె. సో ఇక్కడ తీసుకుంటున్నట్టు ఉంది. బై ద వే నేను నా ఫోన్లో నేను వర్క్ చేసుకుంటాడు నిలబడి. అంతలోపల ఇక్కడ బాగా ఘాట్లేస్తుంది. సో యాక్చువల్లీ ఇప్పుడే ఒక డీల్ క్లోజ్ అయిన ఉండే. ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి. ఆ పర్సన్కి నేను యాక్సెస్ ఇవ్వాలన్నమాట. యాక్సెస్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. యాక్చువల్లీ నేను పని చేయాలి. రీల్ నై బ్లాగ్ బనారే, రీల్ బనారే అన్న అంటుండే ఆయన. సో మనము డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల ఇది అన్నమాట అడ్వాంటేజ్. మనం వేరే పని చేసుకోవచ్చు, అట్లే మన పని మనం మొబైల్లో నుంచి ల్యాప్టాప్లో నుంచి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నా, అవసరం వస్తే చేసుకోవచ్చు అని, కానీ ఫోన్లో నుంచి చేసుకోవచ్చు ప్రజెంట్. కార్ దాక్తుందా చెక్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూడండి, ఇగో మీకు అనిపిస్తుందా అసలు ఈ న్యూ లైవ్ అప్డేట్ చూడండి. 21/4/2026 4 PM క్రియేట్ స్టూడెంట్కి యాక్సెస్ ఇస్తున్నా. సేవ్ ఇంకో స్టూడెంట్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో నాకు యాక్సెస్ వెళ్ళిపోయింది. సో గైస్ ఇగో మిరపకాయలు తీసేసుకున్నారు. ఇప్పుడు డిక్కీలో పెట్టేద్దాం మనము. ఆల్రెడీ గైస్ నేను ఇంటికి వచ్చేసిన అండ్ ఇగో వర్క్ స్టార్ట్ చేసుకున్నా. బై ద వే టైం వచ్చేసి 6:23 అవుతుంది. నేను కొంచెం ఫాస్ట్గా తినాలని డిసైడ్ అయినా. అండ్ ఇది నా లంచ్ ఈరోజు. గ్రీన్ టీ ఇంకా స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్. ఇది ఇంకోటి వర్క్ చేసుకుందాము. యాక్చువల్లీ ఒక పర్సన్ మన డిజిటల్ ప్రోడక్ట్ తీసుకుండు అనమాట. అతనికి యాక్సెస్ ఇస్తున్నా, వచ్చే దారి మధ్యలో తీసుకుంటూ. సో అతనికి ఇప్పుడు నేను యాక్సెస్ ఇస్తా. సో గైస్ మీరు కూడా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే నేను చెప్పిన కదా, డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తా. వెళ్ళి మీరు ఎన్రోల్ అవ్వండి. ఈవెన్ యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ ఆన్లైన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. రాహుల్ అయిన పేరు రాహుల్ వంగల ఆ పర్సన్ తీసుకున్నా అనమాట. ఇక చూడండి ఇస్తున్న యాక్సెస్. సో చూడండి ఇక రాహుల్ వంగల ఆయనకు యాక్సెస్ ఇస్తున్నా. సేవ్. సో స్టూడెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఇక్కడ వచ్చింది స్టూడెంట్ చేసి ఇక్కడ నేను వర్క్ చేసుకుంటుంటే మా మమ్మీ వచ్చింది. ఏం కూర ఉండాలిరా అంటుంది. ఏం కూర ఉంటూ జస్ట్ ఇదే నా లంచ్ ఇప్పుడు, సారీ డిన్నర్. నేనేం తినాను. సో మీరు ఏదైనా అనుకొని తినండి, యువర్ విష్. మీరు కూడా అన్నం తినకూడదు, రొట్టెలు చేసుకొని తినరు ఇప్పుడు నైట్ టైం. ఊకే అన్నం అన్నం వెంట పడకూడదు, మంచిది కాదు. ఏం చెప్తున్నారు రూపమా? సో గైస్ నేను నా వర్క్ స్టార్ట్ చేసుకున్నా. ఎడిటింగ్ ఉండే ఓ వ్లాగ్ది, అది చేసిన. సో అది చేసి నేను పడుకున్నా. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.